హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ గిరి ఫోకస్. ప్లీజ్ వాచింగ్ గిరి ఫోకస్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ దేశంలో కులపరమైన మతపరమైన వివక్ష ఇంకా ఎందుకు జరుగుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. టాపిక్లోకి వెళ్తే, సనాతనమైన అఖండ భారతదేశంలో అనేక తెగలు వచ్చి తమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రాచీన వ్యవస్థలో ఆచరిస్తూ జీవనం సాగించారు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ దేశంలోకి చాలా వలస జాతులు వచ్చాయి. వాళ్ళు ఒకరితో యుద్ధాలు చేసుకొని ఆ తర్వాత వాళ్ళు ఈ దేశంలోనే కలిసిపోయారు. అయినా అందరూ సింధు పరివాహక ప్రాంతాలలో జీవన విధానంలో కలిసిపోయి తమ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటూ ఈ దేశవాసులుగా జీవనం సాగించారు. అప్పటికి ఎలాంటి కుల మతపరమైనటువంటి విద్వేషాలు లేవు ఆ రోజుల్లో. తొలి వేదకాలంలో ఎంతో అన్యోన్యంగా హిందూ జాతిగా జీవనం సాగిస్తున్న భారతీయుల్లో మలి వేదకాలం నాటికి వర్ణ వ్యవస్థని తీసుకొచ్చారు. అక్కడ నుండి అనేక కులాలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత భారతదేశంలో రాచరిక వ్యవస్థ నడిచింది. అలా ఈ దేశంలో అనేక తెగల రాజులు పరిపాలన చేస్తూ అనేక వంశీయులు ఈ దేశాన్ని రాజులుగా ప్రాంతాలను విడగొట్టి పాలించడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టం కొద్దీ ఈ దేశంలోకి అరబ్బుల దండయాత్ర, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి ఈ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పాలించారు. బ్రిటిష్ వారు ఏలుతున్న కాలంలో మన దేశంలోని కులపరమైన వివక్షను కొంతవరకు మార్చడానికి చట్టాలను తీసుకొచ్చారు. కొన్ని మతపరమైన మూఢాచారాలను కూడా వారు తొలగించారు. మన దేశంలో ఉన్న ఎంతోమంది సంఘ సంస్కర్తలు స్త్రీ జాతి ఉద్ధరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. అదే సమయంలో మన దేశం కోసం స్వాతంత్రోద్యమంలో చాలామంది స్వతంత్ర సమరయోధులు పాల్గొని స్వాతంత్రం సాధించారు. ఆ తర్వాత మన దేశాన్ని మనమే పాలించుకోవడానికి ఒక రాజ్యాంగ పరిషత్తును స్థాపించి ఈ దేశానికి రాజ్యాంగం అవసరమని భావించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అస్పృశ్యతను తొలగించి భారతదేశంలోని పౌరులందరికీ చట్టం దృష్టిలో అందరూ సమానమే అనే విషయాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ దేశంలో కులపరమైన మతపరమైన వివక్ష చూపకుండా ఈ దేశంలోని ప్రజలంతా చట్టం దృష్టిలో సమానమని భారత రాజ్యాంగం ద్వారా పొందుపరుచుకున్నాం. ఒకవేళ ఎక్కడైనా అస్పృశ్యత చూపించిన, కులపరమైన మతపరమైన వివక్ష చూపించిన వారిపై కఠిన శిక్షలు విధించేలా చట్టం చేసుకున్నాం. కానీ ఈ దేశంలో అనేకమైన మతపరమైన వివక్షలు జరుగుతున్నాయి, కులపరమైన వివక్షలు జరుగుతున్నాయి. ఈ దేశంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. అయినా ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థలు అన్యాయం అక్రమాలు జరగకుండా శిక్షించడానికి ఉన్నా కూడా ఈ దేశంలో హత్యలు, రేపులు, కిడ్నాపులు, దళిత జాతులపై అజమాయిషీ చేస్తూ కులపరమైన మతపరమైన వివక్షలు చూపుతూ ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ దేశంలో కులపరమైన మతపరమైన వివక్ష ఉంది అని చెప్పడానికి సాక్ష్యాలుగా మనకు చాలా విషయాలు ప్రతిరోజు మనం చూస్తూనే విన్నాం. మచ్చుకు కొన్ని విషయాల్ని మీ ముందుంచుతాను. యూపీలో ఒక దళిత విద్యార్థి బైక్ ముట్టుకున్నందుకు ఇనుప రాడ్డుతో కొట్టి గొంతు నులిమినటువంటి టీచర్ చేసినటువంటి అఘాయిత్యం బీజేపీ పాలిత యూపీలో దారుణ సంఘటన ఇది. అట్లాగే దళితులు వడ్డించిన అన్నం తినొద్దని కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లోనూ దళితులపై వివక్ష కొనసాగడం మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో లాతూర్ జిల్లాలో 24 దళిత కుటుంబాలను బహిష్కరించారు. బలవంతంగా ఊరి నుంచి నెట్టేశారు. గ్రామాన్ని వీడిన కుటుంబాల్లో మహిళా సర్పంచ్ కూడా ఉన్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాతో ప్రమాదాలపై ప్రశ్నించినందుకు వీడీసీ రాత్రికి రాత్రే కిరాయి ఇండ్లు ఖాళీ చేయించి ముదిరాజు కులస్తులను గ్రామ బహిష్కరణ చేశారు. మునుగోడులో కుల బహిష్కరణ జరిగింది. ప్రశ్నించిన కుల సంఘానికి 3 లక్షలు జరిమానా వేస్తూ యాదవ కుటుంబాన్ని వెలివేయడం జరిగింది. దళిత మహిళ నీళ్లు తాగిందని గోమూత్రంతో ట్యాంకు శుభ్రం చేసిన సంఘటన కర్ణాటకలో కుల వివక్ష సంఘటన ఇది. ఒక ఎస్సీ యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలంగాణలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుటుంబం కుల బహిష్కరణకు గురైంది. ఇక్కడ ఇమేజ్ చూడండి. ఒక చోట రెంట్కి రూమ్స్ ఎవరెవరికి ఇస్తున్నారో చూడండి. దళిత యువకుడిని పెళ్లి చేసుకుందని కుల బహిష్కరణ, 13 మందిపై కేసు. ఖమ్మం జిల్లాలో జరిగింది ఇది. ఇవన్నీ కులపరమైనటువంటి కుల వివక్ష చూపించేటువంటి సంఘటనలు. అట్లాగే మతపరమైనటువంటి సంఘటనలు కూడా చాలా చూస్తున్నాం. ఉదాహరణకి ఒక 2-3 చెప్తాను. గుడిలోకి వెళ్ళాడని దళితుడిని సజీవ దహనం చేశారు యూపీలో. ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో రామాలయంలోకి వచ్చారని
దళితులపై దాడి చేశారు. రక్తాలు కారేలా చితకబాదినటువంటి 20 మంది, ఒకే కుటుంబంలోని 6గురికి తీవ్ర గాయాలు. మరి ఇలాంటి కులపరమైన మతపరమైన వివక్ష చూపుతూ ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నా ఇంకా రాజకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు సృష్టించి కుల మత రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే దేశం ప్రమాదంలో పడుతుంది. దేశంలోని ప్రజలను మతాలుగా కులాలుగా విడగొట్టి రాజకీయం చేస్తున్నారు. హిందువులకి అన్యాయం జరిగిందని వారు ఈ దేశంలో ప్రమాదంలో ఉన్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఈ దేశంలో ముస్లింలు ప్రమాదంలో ఉన్నారని ముస్లిం వర్గాలు మాట్లాడుతున్నాయి. మరోవైపు క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుందని క్రిస్టియన్లు మాట్లాడుతున్నారు. ఒక్కసారి మతం ముసుగు తీసి చూడండి, మన దేశం ప్రమాదంలో పడుతుంది. ఈ దేశంలో ఒకప్పుడు సెక్యులారిటీ అవసరం లేదు, కానీ రాను రాను దాని అవసరం ఏర్పడి 1946 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులరిజాన్ని తెచ్చుకున్నాం. కానీ సెక్యులరిజాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా అన్ని దేశాల కంటే భిన్నంగా మన దేశంలో అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ ఇదే సెక్యులరిజం అని నమ్మించి మోసం చేస్తున్నాం. ప్రభుత్వాలు సెక్యులరిజం అనే పేరుతో నడుపుతున్న ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల మెజారిటీల మైనారిటీల మధ్య విభేదాలు ఏమాత్రం తొలగిపోవు. నేడు సెక్యులరిజాన్ని దాని భావజాలాన్ని పూర్తిగా మన దేశంలో అమలుపరచక ముందే సెక్యులరిజం అనే పదాన్ని తొలగిస్తున్నారు. ఇది ఒక రాజకీయపరమైన కుట్ర. ఇలాంటి మత రాజకీయాలు కుల రాజకీయాలు ఉన్నంతకాలం మన దేశంలో మతపరమైన కులపరమైన వివక్ష రూపుమాపలేం. ఇది ఇలాగే కొనసాగితే మన దేశం ప్రమాదంలో పడక తప్పదు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై ఇన్సాన్, జై భీమ్, అండ్ ప్లీజ్ వాచింగ్ గిరి ఫోకస్.